నమస్కారం, ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ క్రీడా రంగంలోని తాజా ముఖ్యాంశాలను ఇప్పుడు మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. అక్రమ కేసులో 72 రోజుల నిర్బంధం తర్వాత ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పేదలకు ఇళ్ల అనుమతుల్లో ఊరట, హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు, కర్ణాటక దసరా డ్రోన్ షో రికార్డు, అంతర్రాష్ట్ర పైరసీ ముఠా బస్టు, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, తమిళనాడులో కరూర్ తొక్కిసలాట విషాదం, లండన్లో గాంధీ విగ్రహం అవమానం, అమెరికా H1B వీసా మార్పులు, గనుల రంగం IIC వృద్ధి, మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఉత్సాహం వంటి ముఖ్యమైన వార్తలు ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాం. మొదటగా మిథున్ రెడ్డికి బెయిల్, వైఎస్ఆర్సీపీలో హర్షం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జూలై 19న మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసి 72 రోజులు నిర్బంధించారు. సిట్ పిటిషన్లు వేసినా చివరికి న్యాయమే గెలిచి బెయిల్ లభించింది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సవం వ్యక్తమవుతోంది. జిల్లాల్లో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అక్రమ కేసులు చివరికి తప్పుడు అని కోర్టు తీర్పుతో స్పష్టమైంది. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ట్రూ డౌన్ నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ వినియోగదారులకు శుభవార్త అందించారు. నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసల చొప్పున ఛార్జీలు అయితే తగ్గనున్నాయి. దీంతో ప్రజలకు 923 కోట్ల భారం తగ్గనుంది. పవర్ స్వాపింగ్, క్లీన్ ఎనర్జీ పాలసీతో విద్యుత్ రంగం బలోపేతమవుతోంది. 15 నెలల్లో విద్యుత్ రంగంలో కూటమి ప్రభుత్వం గణనీయ మార్పులు చేసింది. పేదలకు ఊరట, ఇళ్ల అనుమతుల రూపాయి ఫీజు. పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది. 50 చదరపు గజాల్లోపు ఇళ్ల నిర్మాణ అనుమతులకు ప్రభుత్వం ₹1 ఫీజు లభించింది. ఈ నిర్ణయంతో ఏటా 6 కోట్ల భారం తప్పనుంది. ఇళ్ల నిర్మాణానికి ఈ సౌలభ్యం వర్తిస్తుంది. ప్రజలకు గణనీయ లబ్ధి చేకూరే విధానం ఇది. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం. పేదలకు ఆకలి బాధలు లేకుండా చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్, ఎర్రగడ్డలో 2 క్యాంటీన్లు ప్రారంభించారు. ఇక్కడ ₹5కే అల్పాహారం, ₹5కే భోజనం అందిస్తున్నారు. GHMC ప్రతి భోజనంపై సబ్సిడీ ఇస్తోంది. త్వరలో 150 క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కర్ణాటక దసరా డ్రోన్ షో గిన్నిస్ రికార్డ్. మైసూర్ దసరా వేడుకల్లో డ్రోన్ షో అద్భుతంగా అలరించింది. మొత్తం 2983 డ్రోన్లతో పులి చిత్రాన్ని ఆకాశంలో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్రోన్ కళాకృతి. మునుపటి 1985 డ్రోన్లతో రికార్డును అధిగమించింది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ప్రదర్శన గంట సేపు అలాగే సాగింది. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర పైరసీ ముఠా బస్టు. సినిమా పైరసీ ముఠాని పోలీసులు బట్టబయలు చేశారు. 5గురిని అరెస్టు చేసి డెబిట్ కార్డులు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. హీరో శ్రీ విష్ణు నటించిన చిత్రం విడుదల రోజే పైరసీ బారిన పడింది. అరెస్ట్ అయిన వారు 40 సినిమాలు పైరసీ చేసి 40 లక్షల దాకా సంపాదించారు. ముఠా దేశవ్యాప్తంగా అనుబంధాలు కలిగి ఉందని పోలీసులు అయితే తెలిపారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ప్రజల సేవే మా ధ్యేయం. ఢిల్లీలో భాజపా కార్యాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. భాజపా అధికారం కోసం కాదు, ప్రజల సేవ కోసం పనిచేస్తుందని తెలిపారు. GST సంస్కరణలతో ప్రతి కుటుంబానికి లాభం కలుగుతుందని చెప్పారు. ఆదాయపు పన్ను పరిమితి పెంచి సాధారణ ప్రజలకు ఉపశమనం కల్పించామని వివరించారు. భాజపా ప్రభుత్వాలు సుపరిపాలనకు ప్రతిరూపాలని వ్యాఖ్యానించారు. కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను పరామర్శించిన నిర్మలా సీతారామన్. తమిళనాడులో కరూర్ తొక్కిసలాటలో మరణాల సంఖ్య పెరుగుతోంది. చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళ మృతి చెందడంతో సంఖ్య 41కి చేరింది. 11 మంది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బాధితులను పరామర్శించారు. రాహుల్ గాంధీ, ఇతర నాయకులు కూడా సంతాపం తెలిపారు. లండన్లో గాంధీ విగ్రహం అవమానం. గాంధీ జయంతి రాకముందే లండన్లో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. జాతీయ అహంకారులు గాంధీ విగ్రహంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. మహాత్ముడి వారసత్వంపై ఇది హింసాత్మక దాడి అని పేర్కొంది. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. అమెరికా H1B వీసా విధానంలో కీలక మార్పులు. ఇటీవల వీసా ఫీజులు పెంచిన సంగతి తెలిసిందే. 2026 ఫిబ్రవరికి ముందు వీసా జారీ ప్రక్రియలో మార్పులు చేస్తామని వెల్లడించారు. వాణిజ్య మంత్రి హోవార్డ్ రుట్నిక్
ఈ విషయం అయితే వెల్లడించారు. భారత ఐటీ రంగంపై ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులైతే చెబుతున్నారు. గనుల రంగం వృద్ధి, ఐఐసి పెరిగింది. దేశంలో పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో 4% వృద్ధి చెందింది. గనుల రంగం 6% వృద్ధి సాధించింది. తయారీ రంగం కూడా 3.8% పెరిగింది. జీఎస్టీ సంస్కరణలతో పండుగ సీజన్లో వినియోగం పెరగనుందని అంచనా. 2025 చివరిలో తయారీ రంగం మరింత బలోపేతమవుతుందని నిపుణులైతే భావిస్తున్నారు. మహిళల క్రికెట్ వరల్డ్ కప్ భారత్ తొలి మ్యాచ్. మహిళల వన్డే ప్రపంచ కప్ గువాహటిలో మంగళవారం ప్రారంభమవుతోంది. తొలి మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 7 మ్యాచ్లు ఆడనుంది. సెమీస్ సెప్టెంబర్ 29, 30న, ఫైనల్ నవంబర్ 2న జరుగుతుంది. ఇవే నేటి ముఖ్య వార్తలు. రన్ టీవీ తెలుగులో నేనే మీ శాలిని ప్రియ. మిథున్ రెడ్డి బెయిల్ నుంచి గాంధీ విగ్రహ అవమానం వరకు దేశ, రాష్ట్ర, అంతర్జాతీయ పరిణామాలను మీ ముందుకైతే తెచ్చాం. మరిన్ని అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి. శాంతి, సత్యం, సమాజాభివృద్ధి మన అందరి లక్ష్యం కావాలి. ధన్యవాదాలు. నమస్కారం.